భగవద్గీత గీతా మకరందం 15వ అధ్యాయం 5వ శ్లోకం. నిర్మాణమోహజిత సజ్ఞదోష ఆధ్యాత్మనిత్యా వినివృత్తకామా ధన్వేరి ముక్త సుఖదుఃఖ సంజ్ఞా అజ్ఞమూఢ పదమవ్యం తత్వం. అభిమానము లేక అహంకారము అవివేకము లేనివారు సంఘములో దృశ్య పదార్థములందు ఆసక్తి అను దోషమును జయించువారును. నిరంతరము ఆత్మజ్ఞానము బ్రహ్మనిష్ట గలవారు, కోరికలన్నీ లెస్సగా వాసన రహితంగా తొలగిన వారు, సుఖదుఖములందు ద్వంద్వముల నుండి బాగుగా విడువబడిన వాడును అగు జ్ఞానులు అట్టి అవ్యయమును బ్రహ్మపదము మోక్షమును పొందుతున్నారు. వ్యాఖ్య. పునరావృత్తి శాశ్వత బ్రహ్మను మోక్షము ఎవరు పొందగలరో ఈ శ్లోకమునందు చక్కగా నిరూపింపబడినది. 6 నల్ల క్షణములు గల వారు అట్టి మహోన్నత పదవిని చేపట్టగలరు. అవి అనగా అభిమానము, అవివేకము, రాహిత్యము. సంగమము దోషము జయించుట. సంఘం అనగా దృశ్య పదార్థములతో ఆసక్తి తగులము. అసంగమం అనగా అది లేకుండా వానితో ఆటంక నుండుట. నిరంతరము ఆత్మయందు నిష్ట కలిగి ఇచ్చట నిరంతరము నిత్య అను పదమును గమనించి తగినది. ఏదియో ఆ కాలము దైవచింతన చేయుట చేత మంచే కానీ అది చాలదు. క్రమముగా దైవానిష్ట సమయమును పెంచుకొనుట నిరంతర దైవ దృష్టి అను స్థితి చేరుకొనవలెను. ఏలనగా దైవభావము ప్రకాశము లేనిచో మాయ అను అంధకారమును వెంటనే వచ్చి అలముకొను. అత్తడి మహాప్రమాదమును సంభవించును. కావున నిరంతరము ఆధ్యాత్మ నిష్ట ద్వారా మాయకు ఒకే లేని అవకాశమునుండవలెను. ప్రపంచములో 3 రకముల జనులుందరు. కొందరు అహర్నిశలు ఆత్మస్థితి దైవభావము కలిగి ఉందరు, వీరు ఉత్తములు. మరికొందరు కొద్దిసేపు దైవచింతన కలిగి తదుపరి ప్రాపంచిక కార్యక్రమంలో నిమగ్నులవుతారు, వీరు మధ్యములు. సాధన అతిశయము చే వీరు మొదటి తరగతికి క్రమం చేరుకొనగలరు. ఇది నిరంతర దృశ్య పదార్థ వ్యామోహములోనే కొట్టుకొనుట. దైవ స్మరణ ఒకంత వైపు లేనివారు కనిష్ఠులు. ఈ స్థితి నిత్యము గహిర్యము అవుతున్నది. కావున వివేకవంతులిద్దరినీ మోక్షప్రాప్తి. 4వ సుగుణము కోరికలను సంపూర్ణముగా వాసనరహితంగా తొలగించుట నివృత్తి అని చెప్పక, నివృత్తి చెప్పుట వలన కోరికలు సమూలంగా తొలగిపోవాలని భావం.